అమ్మ ఏడుందిరా నా ఫోను? అరే నా ఫోన్ ఏడుందిరా? చూస్తున్నా అన్న. ఏడుందో చూసి జల్దీ బంద్ చేయండి రా. అరే ఏడుందిరా, జల్దీ దాన్ని బంద్ చేయండి రా. అదే చూస్తున్నా అన్న. అదే ఫోన్. అగో గీడున్నది మేడం. ఎవడ్రా బాయ్? ఏంది 25,000 పాలసీనా? నేను సాయంత్రం వస్తలే. షీ ముందుకి ఫోన్ రింగ్ టోన్ మార్చాలరా బాయ్. జరసేపు అయితే 25,000 పోయాయి. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. తెచ్చారా? డీటెయిల్స్ అని తీసుకొచ్చాను మేడం. మేడం ఏంటి? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారో తెలుసుకోలేకపోయాను మేడం. ఇట్స్ ఓకే. ఎవరు మేడం? గా హీరో విజయ్ దోస్తా? గీ రింగ్ టోన్ మార్చాలని చెప్పినారా బాయ్ నీకు? స్వరాజ్యం, రిచి నీళ్ళ తీసుకురా. అలాగే మేడం. అరే నువ్వు ఉండు, నేను ఏ తీసుకో. ఆగు. స్వరాజ్యం, చెప్పింది చెయ్యి. అలాగే మేడం. అరే ఇక తప్పదురా, గీ రింగ్ టోన్ మార్చాలరా బాయ్. ఆయన సినిమాలో వస్తే తప్పులేదు కానీ నేను గీ రింగ్ టోన్ పెట్టుకుంటే తప్పు వచ్చిన అది. నిన్ను మేడం గారు రమ్మంటున్నారు. నాడు నాడు. నీకు విజయ్ గురించి తెలుసు కదా? తెలుసు మేడం. తెలిసినంత వరకు అబద్ధాలు ఆడకుండా చెప్తే నీకే మంచిది. అతని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడున్నాయి. సో నువ్వు అబద్ధం చెప్తే నాకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, మీరేలండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే, ఉంటాను. విజయ్ నీతో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు? 9 మేడం. 9 హిట్టే. ఓహో, ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ ఎంత తీసుకునేవాడు? ఇప్పుడైతే 2 కోట్లు తీసుకుంటున్నాడు మేడం. అమ్మని అమ్మ. విజయ్కి బినామీలు ఎవరైనా ఉన్నారా? అంటే ఏంటి మేడం? ఏం లేదు, తన దగ్గర డబ్బుల్ని వేరే వాళ్ళకిచ్చి వాళ్ళ పేర్లతో బిజినెస్ చేయడం గాని ఫైనాన్స్కి తిప్పడం గాని చేస్తాడా అని. నాకు ఐడియా లేదు మేడం. ఓకే స్వరాజ్యం, తీసుకెళ్ళు. మేడం నిజంగా నేను విజయ్ని హత్య చేయలేదు మేడం. నా కోసం 6 సినిమాలున్నాయి. ప్రొడ్యూసర్లు లాస్ అవుతారు మేడం. సారీ రిచి, నీ బాధ నాకు అర్థమైంది. బట్ తప్పదు. నువ్వు నిర్దోషివని తెలిసే వరకు ఇక్కడ ఉండాల్సిందే. స్వరాజ్యం. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్. నేను ఇక్కడే ఉంటే నన్ను ఎరగదీసేలా ఉంది. నేను ఎలాగోలాగా తప్పించుకోవాలా? అమ్ముడు, నేను వెళ్ళొస్తాను. అమ్ముడు అవసరం లేదు, అమ్మడు వెళ్తానంది కదా. వద్దులేవే, నేనే వెళ్తా. అబ్బబ్బబ్బా, మీరు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు కానీ నేనే వెళ్తా. ఎల్లు ఎల్లు అమ్ముడు ఎల్లు. ఏంటి మేకప్ తీసుకోవా? వెళ్ళు వెళ్ళు నువ్వు తొందర చేస్తున్నావు ఏంటి అమ్ముడు? నువ్వు మర్చిపోయావా? పైగా నేను ఇంట్లోనే ఉంచుతున్నావు. జడుసుకు వస్తానే. ఇదిగో, ఈ కోతి మూత్తో బయటికెళ్ళావని తెలిసిందో ఏం చేస్తానో చూడు. బయటికి వెళ్తానికి లిప్స్టిక్ ఎందుకు? చాలా నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇక దయచేయి. నన్ను లిప్స్టిక్ ఎక్కువైందని ఇరికిస్తావా? నేను డామినేట్ చేసేస్తున్నాను కుళ్ళు. ఎరా ధనరాజ్ అన్నా, ఏంద్రా మీ ఇంట్లో ఆడవాళ్ళకి బాగాలేదంట, ఆసుపత్రిలో చూయించావా? చూపించినా అన్నా. ఆపరేషన్ చేయమన్నారన్నా. అవునా? ఎంత అవుతుందన్నారు? 60,000 అంటన్నా. సరే
సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపో. థ్యాంక్స్ అన్నా. రేయ్, మనలాంటి డోళ్ళు కట్టుకున్న ఆడవాళ్ళకి ఎప్పటికీ మన విలువ తెలియదురా. ఎరా అవునన్నా. ఆ, ఉదయం వెళ్ళి ఏ అర్ధరాత్రో కొంపకు చేరే మనల్ని మనసులో అమ్మనాబుతులు తిట్టుకుంటారు. ఎందుకు ఆ గాలి తిరుగుళ్ళు, కూలి చేసుకు బతుకుదాం, నేనే కూలికి వెళ్ళి నేను పోషించుకుంటా, అవన్నీ మానే అంటారా. కానీ కూలోడి పెళ్ళాం ఆసుపత్రిలో 60,000 కట్టి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటుందా? లేదన్నా. కానీ నువ్వు చేయించుకుంటున్నావు. ఇప్పుడు నీ విలువ పెరిగినట్టే కదా. రాయ్ అన్నా. ఆ కుంటి కులకంగాడి బోర్డు పీకేసి మన బోర్డు పోతాండ్రా. వెళ్ళండి. రేయ్, దాన్ని ఎందుకు పక్కన పడేస్తారు? తీసి అవతల పారేయండి. శుక్ల, ఇది చాలా అన్యాయం. ఏంది? ఈ స్థలం నాది. ఇక్కడ బోర్డు ఎందుకు పెట్టావు? ఇది ఏం బాగలేదు శుక్ల. ఏంది బాలేదా? కలర్ కాంబినేషన్ బాలేదా? లేదా పెద్ద బోర్డు పెట్టించమంటావా? ఎలా పెట్టాలో నువ్వే చెప్పు. చెప్పు 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 చెప్పు. నీకు దండం పెడతాను. ఇది చనిపోయిన నా భార్యదయ్యా. ఇందులో అనాథ శరణాలయం కట్టిస్తానని మాట ఇచ్చాను. భలే ఓడిపోయా నువ్వు. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ఏదో షాపింగ్ మాల్ కట్టిస్తానని మాటిచ్చినట్టు చెప్తావే. అనాథలు తల్లాచుకోవడానికి దేశంలో బోల్డ్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఉన్నాయి. మళ్ళీ సపరేట్ గా వాళ్ళకి ఇల్లు కడతానంటే ఏంటి? నా భార్య జ్ఞాపకార్థం శుక్ల. సరే, ఒక పని చేయి. 1 2 3 4 5 6 కోటించి తీసుకెళ్ళు. అనాథ శరణాలయం కట్టించుకుంటావు, నీ పెళ్ళాం గుర్తుగా తాజ్మహల్ కట్టించుకుంటావు, నీ ఇష్టం. నా స్థలం నేను కొనబెట్టరా? ఇది అన్యాయం. రేయ్, శుక్లాకి తెలిసిన న్యాయం ఇదే. అనవసరంగా నా చేతిలో చావకు. ఇక్కడ షాపింగ్ మాల్ కడతా, బయట నీకు రేకుల షెడ్ కడతా, అక్కడ పుస్తకాల షాప్ పెట్టుకో. అద్దె ఒక్కర్లేదులే. రేయ్, రేయ్, రేయ్ శుక్ల, బలం బలగా ఉందని రెచ్చిపోకు. తాడిని తన్నేవాడుంటే దాని తలని తనేవాడు ఎక్కడ ఉంటాడు? వాడి దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్తాను రా. రేయ్, ఆల్ ది బెస్ట్. వెళ్ళరా. ఇగో బావా, నువ్వు ఇట్లా మా అక్కని దినం బెదిరించినావు అనుకో, మంచుకుండా చెప్తున్నా. అరే ఏంది మళ్ళా? నువ్వేమంటివి? నెలకొక పాలసీ కట్టిమంటివి. దానికి నేనేం చేసిన? ఈ నెల 2 పాలసీలు కట్టించిన. ఇంకేం కావాలి?